ఈ వీడియో వచ్చేసేసి అమర్కంటక్. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు వర్షం పడుతుందో తెలియదు అండ్ ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. వర్షపు జల్లులలో మనం పులకరించుతూ మనం చూడవచ్చు ఇంత అందమైన ప్రదేశము. ఈ నా చిన్ని ప్రయత్నము వాయేజర్ వరా ద్వారా ఈ అమర్కంటక్ అందాలు మీరు ఆస్వాదించండి అండ్ ఎంజాయ్ చేద్దాం. ఏమంటారు? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఆన్ ది బ్యూటిఫుల్ అమర్కంటక్, మధ్యప్రదేశ్. ఎస్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. రాంపాల్ కా గాడి హే ఏ. సో ఈ బొలెరో మనం తీసుకొని సైట్ సీయింగ్ కి ఈ మంచిగా తిరగొచ్చు. आगे अब चक्कर तीरथ एक नर्मदा जी का आश्रम बना है, चक्कर तीरथ आश्रम. అచ్చా, ఇక్కడ లోపలికి రావాలంటే సెక్యూరిటీ ఉన్నాడు లోపల. ఆ సెక్యూరిటీ అనుమతి తీసుకొని మనం లోపలికి ప్రవేశించవలసి వస్తుంది. ఇది మొత్తం ఆశ్రమమే, సీతారామ ఆశ్రమం అని అంటారు. సో అక్కడ గోశాల కూడా ఉంది దూరంలో. మనకు కనపడుతున్న ఈ జలాలు బాల రూపులో ఉన్న నర్మదా నది అని అర్థం చేసుకోవచ్చు మిత్రులారా. ఈ నర్మదా నది ఈ ఆశ్రమం చుట్టూ కూడా ఒక యూ షేప్లో వెళ్తుంది. అండ్ అందుకే దీన్ని చక్రతీర్థం అని అంటారు. ఒక చక్రాకారంలో నర్మదా నది ఈ ఆశ్రమానికి చుట్టి ఉంది. సో ఇదన్నమాట నర్మదా నది. చాలా చిన్న పాయలాగా ఒకటే ఇది, ఒక స్ట్రీమ్, చిన్న స్ట్రీమ్, బాలరూప్ అని అంటారు. నర్మదా అమ్మవారు ఇలా వెళ్ళి మనం ఈ బ్రిడ్జ్ నుంచి దాటుతున్నాము. మీరు చూడవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి, దర్శనం చేసుకోండి. ఈ మందిరాన్ని ఇక్కడ నిర్మించారు ఈ అడవిలో. ఇది ధ్యాన మందిరము. బాబా ఇక్కడ ఎలాంటి, సీతారాం బాబా ఎలాంటి బట్టలు వేసుకోవడానని బూడిది, శ్మశాన బూడిది పూసుకొని ఇక్కడ భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడనని నాకు ఇక్కడ కొందరు చెప్తే తెలిసింది. చక్రతీర్థ్ కంపల్సరీ రండి. అండ్ మీరు వచ్చినప్పుడు బాబా ఉంటే దర్శనం చేసుకోండి, జీవితాన్ని సఫలం చేసుకోండి. చక్రతీర్థన్ అని అంటారు. ఇది వచ్చేసి సీతారాం బాబా అట. అంటే ఇక్కడ ఒక మహారాజ్ నిర్మించిన ఆశ్రమం ఇది. సో ఇక్కడ ఎప్పుడు ఎల్లప్పటికీ పూజలు జరుగుతూ ఉంటాయి. అండ్ శ్మశానం నుంచి ఉన్న బూడిదతోని ఈ బాబా రోజు మనకు దర్శనం ఇస్తారని తెలిసింది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి బాబా లేరు ఇక్కడ. కానీ మనం మాత్రం ఆశ్రమాన్ని మొత్తం చూడడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి మనము ఇంకొక సైట్ సీయింగ్ ప్లేస్కి వెళ్దాము. అది జలేశ్వర్, అమరేశ్వర్, ఆ రెండు కూడా మిగిలి ఉన్నాయి. అండ్ అవి కూడా చూసి అన్నపూర్ణ మందిర్ కూడా ఉందట అక్కడ. ఆశీర్వాదాలు తీసుకుందాం. అండ్ ఆలస్యం ఎందుకు, లెట్స్ గో టు ద అదర్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ అండ్ holy destination, one of the hill stations of Madhya Pradesh, Amarkantak. డబ్బు సాయం పాయించడం
ఒక ఎత్తు అయితే ఈ అందాలను చూడడం మరో ఎత్తు. డబ్బు కంపల్సరీ ముఖ్యం, డబ్బులను సంపాదించుకోవాలి. దానికి తోడుగా ఈ ఆహ్లాదకరమైన నేచర్ను కూడా తిలకించడానికి ఖర్చు పెట్టాలి. ఏమంటారు? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాయేజర్ వర. నేను మీ హోస్ట్ వరప్రసాద్ సైనింగ్ ఆఫ్. గుడ్ బై. శంకు సౌండ్స్, శంకు ఊతున్నారు అక్కడ. ఈ సౌండ్స్ నడుమ మనము జలేశ్వర్ మహాదేవ్ మందిరానికి చేరుకున్నాము. సో ఈ జలేశ్వర్ మహాదేవ్కి ఎగ్జాక్ట్లీ ఎదురుగా శని భగవానుడు. మామూలు బావి కాదు, జోహిలా నది ఉద్గమ స్థలమట. ఇది నర్మదా నది లాగా ఇక్కడ అమర్కంటక్లో జోహిలా నది అనేది. జలేశ్వర్ మహాదేవ్ మందిరంలో ఈ జోహిలా నది గురించి మనము ఈ చరిత్ర తెలుసుకున్నాము. మై డియర్ ఫ్రెండ్స్, మీరు చూడవచ్చు ఈ జోహిలా నది వర్షంలోనే మనం ఈ గుడిని సందర్శిస్తున్నాము. కొందరైతే ఈ మహాదేవుణ్ణి జ్వాలేశ్వర్ అని కూడా అంటున్నారు. జోహిలా నది ఉద్గమ స్థానం కూడా మనం చూసాము మిత్రులారా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాయేజర్ వర. నేను మీ హోస్ట్ వరప్రసాద్ సైనింగ్ ఆఫ్. గుడ్ బై ఫ్రమ్ అమర్కంటక్.